దావోస్లో 4 రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో తెలంగాణ ప్రతినిధి బృందం పాల్గొనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణ వాసులు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్లో పర్యటిస్తున్నారు. మొదటి రోజు వివిధ రంగాలకు చెందిన కంపెనీల పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 రోడ్ మ్యాప్ను పరిచయం చేయనున్నారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకున్న అనుకూలతలను ప్రస్తావించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. డిసెంబర్లో ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచిన అభివృద్ధి నమూనాకు అనుగుణంగా సుస్థిర పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంగా ఎంచుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి. భవానీ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు బృందం కూడా స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ చేరుకుంది. అక్కడ విమానాశ్రయంలో సీఎంకు ప్రవాస తెలంగాణ వాసులు కూడా ఘనస్వాగతం పలికారు. ఎందుకంటే తెలంగాణ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి ప్రవాస భారతీయులు వారికి ఘనస్వాగతం పలికి వారిని కొనియాడారు. ఆ నేపథ్యంలో జ్యూరిక్ నుంచి రేవంత్ రెడ్డి బృందం దావోస్కు వెళ్ళింది. అక్కడ 4 రోజుల పాటు సమావేశంలో పాల్గొన్నది. ముందుగానే వెళ్ళినటువంటి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా అక్కడ ఆల్రెడీ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రేజింగ్ 2047 రోడ్ మ్యాప్ తో పాటు రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను ప్రభుత్వ విధానం రేవంత్ రెడ్డి మరియు మంత్రులు కూడా వివిధ పార్టీలకు వివరించనున్నారు. నిజంగానే ఈ నేపథ్యంలో ఇండియాలో ఒక రోడ్ మ్యాప్ కు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇండియాలోనూ అత్యధికంగా భౌగోళికంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ అభివృద్ధి నగరంగా చెందుతుంది. మొత్తం మీద ఏదైతే ఇండియాలో సెకండ్ ర్యాంక్ లో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో సెకండ్ ర్యాంక్ లో ఉన్నటువంటి హైదరాబాద్ నట్ట నడమన ఉంది ఇండియాకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు చాలా వరకు అంటే వివిధ దేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్న నేపథ్యంలోనే వారిని ఆకట్టుకునే విధంగా రోడ్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేయదగిన రోడ్ మ్యాప్ తో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ముందుకు పోతుంది, ఎంత కొనసాగుతుంది, ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది కూడా వారికి వివరించున్నాను. ఇప్పటికే సుమారుగా 2 లక్షల కోట్లకు పైచిలుకుగా సాధించుకుని వస్తామని తెలిపినటువంటి మంత్రులు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి 2 మంత్రులతో పాటు సీఎం బృందం కూడా వెళ్ళడం జరిగింది. సీఎంతో పాటు వారి బృందం కూడా ప్రతి అంశాన్ని కూడా క్రోడీకరించి నిశ్వాతంగా వారికి వివరించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశలుగా ముందుండాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం, కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యం అంటూ కూడా గతంలో చెప్పుకొచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలోనే స్విట్జర్లాండ్ కు సంబంధించినటువంటి జ్యూరిక్ నుంచి రేవంత్ రెడ్డి బృందం కూడా దావోస్కు వెళ్ళనుంది. ఈ నేపథ్యంలో 4 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలలో వివిధ కంపెనీల నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కూడా సుముఖంగా ఉన్నారు అని ముందే చేసినటువంటి నేపథ్యంలోనే ఇక వివిధ దేశాల నుంచి వెళ్ళి కూడా ప్రతినిధుల బృందం రాకతో వారందరూ కూడా 4 రోజుల పాటు పర్యటించి తెలంగాణకు రైజింగ్ 2047 ప్రవాస భారతీయులతో పాటు అందరితో చర్చించి ఈ నేపథ్యంలోనే వారికి తెలిసిన కంపెనీలకు కూడా వారి యొక్క విధి విధానాలను పరిచయం చేయాలంటూ కూడా నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ లో కొంతమందిని కలిసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రోడ్ మ్యాప్ తో పాటు రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై ప్రభుత్వ విధానాలను వారికి తెలియపరిచే విధంగా కూడా చెప్పాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రవాస భారతీయులు కూడా వారికి ఘనస్వాగతం పలికిన నేపథ్యం ఉంది. ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు మాత్రం అక్కడ ఆ వివిధ దేశాలకు సంబంధించినటువంటి నాయకులతోటి ముందుగానే మాట్లాడుతున్న నేపథ్యం ఉంది. ముందస్తు చర్యలో భాగంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలకు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సుఖంగా ఉన్నట్టు వివిధ దేశాల ప్రతినిధులు కూడా చెప్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.